మూవీలో ఒక్క డైలాగ్ వైఎస్ఆర్ రెడ్డి గారు జగన్ రెడ్డికి చెప్తారు. నువ్వు రాజకీయం చేస్తావో నువ్వు వ్యాపారం చేస్తావో నువ్వు ఒక్కసారి మాటిస్తే ఆ మాట నిలబెట్టుకోవాలి. మన పొలిటిషియన్స్ అందరూ జస్ట్ ఈ ఒక్క మాటని సీరియస్ గా తీసుకుంటే పూర్తి ఇండియన్ పాలిటిక్స్ మారిపోతుంది. యాత్ర 2 ఆంధ్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి పైన బేస్ అయిన బయోపిక్ మూవీ అని అందరికీ తెలుసు. ఇక మూవీకి వస్తే మూవీ స్టార్ట్ అవ్వడం ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్పీచ్ తో స్టార్ట్ అవుతుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎలా ప్రజలతో కలిసేవారు, ప్రజల కష్టాలలో ఎలా సహాయపడేవారు, ఆ సీన్స్ ఉంటాయి. తరువాత ఆంధ్ర ఎక్స్ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హెలికాప్టర్ యాక్సిడెంట్ సీన్. వైఎస్ఆర్ రెడ్డి కోసం జనాలు చనిపోవడం, ఆ జనాల కుటుంబాలను ఓదార్చడానికి జగన్ రెడ్డి యాత్ర చేయడం, ఆ యాత్రను సోనియా గాంధీ అడ్డుకోవడం, జగన్ మరియు జగన్ అమ్మగారు ఢిల్లీలో సోనియా గాంధీ దగ్గర వెళ్లితే అక్కడ ఇన్సిడెంట్స్, తరువాత జగన్ కాంగ్రెస్తో విడిపోవడం, ఈ సన్నివేశాలు ఉంటాయి. జగన్ రెడ్డి ఎలక్షన్స్ గెలవడం, తరువాత కరప్షన్ ఛార్జెస్, జగన్ జైలుకు వెళ్లడం అన్నీ కవర్ అయ్యాయి. ఇన్ షార్ట్ చెప్పాలంటే వైఎస్ఆర్ రెడ్డి హెలికాప్టర్ ఇన్సిడెంట్ దగ్గర నుంచి 2019 ఎలక్షన్స్ వరకు అన్ని ఇన్సిడెంట్స్ చూడొచ్చు. మమ్ముట్టి యాజ్ వైఎస్ఆర్ రెడ్డి రోల్ ని జస్టిఫై చేయగా, జీవా యాజ్ జగన్ రెడ్డి రోల్లో ఫుల్లీ జీవిస్తాడు. ఆ దండం పెట్టే స్టైల్, జగన్ వన్ సైడ్ బెండ్ అయ్యే స్టైల్, చెయ్యి ఊపడం, జగన్ రెడ్డి ప్రజలను కలవడం సో పర్ఫెక్ట్ అనే చెప్పొచ్చు. మూవీ పాజిటివ్స్: మూవీ స్క్రీన్ ప్లే బాగుంది, సాంగ్స్ లిరిక్స్ బాగున్నాయి, మోర్ మీనింగ్ ఫుల్ లిరిక్స్. 2 hours లో ఒక సీఎం ఫుల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కవర్ చేయడము గ్రేట్. డైలాగ్స్ బాగున్నాయి. జైలు సీన్లో అన్నా ఇవ్వడానికి కాఫీ మజ్జిగ లేదు, మంచి నీళ్లు మాత్రమే ఇవ్వగలను. నా దగ్గర అన్ని తీసుకున్న మా ఊరిలో నాన్న ఇల్లుంది, 3 పూట్ల భోజనానికి ప్రాబ్లం లేదు, బ్రతికేస్తాను. పిల్లిని అడవిలో తీసుకెళ్లి పెట్టిన పిల్లిలానే ఉంటుంది, అదే పులిని తీసుకొచ్చి బోన్లో పెట్టిన పులిగానే ఉంటుంది. ఇంకా మంచి డైలాగ్స్ చాలా ఉన్నాయి, అవి సినిమాలోనే చూడాలి. ఇక మూవీ డ్రాబ్యాక్స్ కి వస్తే, మూవీ బయోపిక్ కాబట్టి పర్సన్ సెంట్రిక్ మూవీ. ఆపోజిషన్ పార్టీ సపోర్టర్స్ కి నచ్చదు. వైఎస్ఆర్ రెడ్డి జగన్ రెడ్డి ఫాలోవర్స్ కి బాగా నచ్చుతుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఇంకా బాగా యూజ్ చేసి ఉండిండొచ్చు జీవాని, ఇంకా కొంచెం డీటెయిల్డ్ గా వెళ్ళిండవచ్చు ఇన్ ఫ్యూ ప్లేసెస్, బట్ ఆ డీటెయిలింగ్ కొద్దిగా మిస్ అవుతుంది. ఓవర్ ఆల్ చెప్పాలి అంటే వైఎస్ఆర్ ఫాలోవర్స్ కి, జగన్ రెడ్డి ఫాలోవర్స్ కి, పొలిటికల్ లవర్స్ కి, పాలిటిక్స్ ని క్లోజ్ గా ఫాలో అయ్యేవాళ్లకి మూవీ పండగల ఉంటుంది. నార్మల్ వ్యూవర్స్ కి ఏ డెఫినెట్ వాచ్ అట్లీస్ట్ వన్స్. ఎందుకు అంటే ఒక సీఎం కి, ఒక లీడర్స్ కి, ఒక నార్మల్ సిటిజన్ కి కావలసిన బేసిక్ వాల్యూస్ లైక్ అబద్ధాలు చెప్పకుండా నిజాలు చెప్పడం, ఎన్ని కష్టాలు వచ్చినా పోరాడడం, తన బేసిక్ వాల్యూస్ ని, ఎథిక్స్ ని ప్రయారిటీ ఇవ్వడం లాంటి మంచి కోర్ వాల్యూస్ పైన మూవీ ఫోకస్ చేస్తుంది. ఇక మూవీని రేట్ చేయాలి అంటే ఈజీలీ 7 నుంచి 8 వరకు పాయింట్స్ అవుట్ ఆఫ్ 10.